ఐపీఎల్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్లో బెర్త్ కోసం అన్ని జట్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా టాప్ గేర్ వేసింది. అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా ఆడుతోంది. సీజన్లో మొత్తంగా 31 మ్యాచ్లు ముగిసేసరికి ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఇషాన్ మలింగా దూకుడు చూపిస్తున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్పై అంచనాలు పెరిగేలా ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు అదరగొట్టేస్తున్నారు. ఆరెంజ్ క్యాప్ రేస్లో అభిషేక్ శర్మదే అగ్రస్థానం. అభిషేక్ ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్ల్లో 323 పరుగులు సాధించాడు. 2 హాఫ్ సెంచరీలతో పాటు 1 సెంచరీ కొట్టాడు. రెండో స్థానంలో హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. హెన్రిచ్ క్లాసెన్ నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. 7 మ్యాచ్ల్లో 320 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 3వ స్థానానికి పడిపోయాడు. గిల్ ఇప్పటివరకు 265 పరుగులు సాధించాడు. 6 ఇన్నింగ్స్ల్లో 247 పరుగులతో విరాట్ కోహ్లీ 4వ స్థానంలో నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ 6 ఇన్నింగ్స్ల్లో 246 పరుగులు చేశాడు. 5వ ప్లేస్లో సెటిల్ అయ్యాడు. 238 పరుగులతో ఇషాన్ కిషన్ 6వ స్థానంలో, 230 పరుగులతో రజిత్ పట్టిదార్ 7వ ర్యాంకులో ఉన్నారు. 8వ స్థానంలో నిలిచిన కోపర్ కనోలీ ఖాతాలో 223 పరుగులు ఉన్నాయి. 223 పరుగులతో యశస్వి జైస్వాల్ 9వ స్థానంలో సెటిల్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రియాన్స్ ఆర్య, ప్రభుసిమ్రాన్ సింగ్ 211 పరుగుల చొప్పున సాధించారు. పర్పుల్ క్యాప్ రేస్లోకి సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఇషాన్ మలింగా దూసుకొచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో సూపర్ షో తర్వాత సెకండ్ ప్లేస్కు చేరాడు. టాప్ ప్లేస్ పై గురిపెట్టాడు. ఇప్పటివరకు ఇషాన్ మలింగా 7 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 12 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ 13 వికెట్లు సొంతం చేసుకున్నాడు. 3వ స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 12 వికెట్లు దక్కించుకున్నాడు. లక్నో సూపర్ జైంట్స్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ 6 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీశాడు. ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 6 మ్యాచ్ల్లో 10 వికెట్లు దక్కించుకున్నాడు. రవి బిష్నోయ్, కగిసో రబాడా కూడా 10 వికెట్ల చొప్పున తీశారు. ఎస్ఆర్హెచ్ బౌలర్ హర్ష్ దూబే, జోఫ్రా ఆర్చర్, కృణాల్ పాండ్యా, కార్తీక్ త్యాగి, జేమీ ఓవర్టన్ కూడా తలో 8 వికెట్ల చొప్పున దక్కించుకున్నారు.